సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజాపాలనకు ఆదరించి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలు సత్యమేవ జయతే అనే రీతిగా అనే పద్ధతిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు ఏ రకంగా అయితే ముగ్గు చూపారో ఇది మా ఒక పాలన నిదర్శనం. రేవంత్ రెడ్డి గారి పాలన నిదర్శనం. మహేష్ గౌడ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏ పట్ల ప్రజలు రిసీవ్ చేసుకున్నారనేది మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూడడం జరిగింది. మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కైవసం చేసుకుంటుంది విజయాన్ని. మరి ముఖ్యంగా మా మండల అధ్యక్షులు మరియు చైర్మన్ మల్లారెడ్డి గారు, మరి భాను, మరి గోపాలరావు గారు కానీ, వేణు గారు, వీళ్ళందరూ కృషితో ముందుకెళ్ళి చాలా అత్యధిక ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మరి ముఖ్యంగా సర్పంచులు గెలుచుకొని సీఎం రేవంత్ రెడ్డి గారికి, మహేష్ గౌడ్ గారికి మేము ఒక గిఫ్ట్ రూపంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గజ్వేల్లో ఏ రకంగా చాలా గట్టిగా ఉందనేది ఈ విజయం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన సంక్షేమ పథకాలు కానీ ఇలా పేద ప్రజలకు అందిస్తున్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, మా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. ఇలా అదే స్ఫూర్తితోటి ఇలా ఆ పేద ప్రజలకు అందించినటువంటి సంక్షేమ ఫలాలే ఇలా జూబ్లీ హిల్స్లో పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతోటి ఇలా మా కాంగ్రెస్ పార్టీ నిలబడేటువంటి ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గారికి భారీ మెజారిటీతోటి ఇలా ఓట్లు వేసి గెలిపించినటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలకు, అదేవిధంగా రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లలో కూడా ఈ సంక్షేమ పథకాలతోటి లబ్ధి పొందినటువంటి ప్రజలందరూ కూడా రేపు ఎంపీటీసీ కానీ, జెడ్పీసీ కానీ, సర్పంచ్లు కానీ అందరూ సపోర్ట్ చేసి గెలిపిస్తారని చెప్పి మేము గవర్నమెంట్ కానీ మా ప్రజలందరికీ కూడా మేము